ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. నేను హోమ్ మినిస్ట్రీ తీసుకోనా అంటూ కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. ఆ దిశగా ఏమన్నా అడుగులు పడుతున్నాయి? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేనని ఫస్ట్ వచ్చిన ఇన్ని నెలల్లో మీరా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు కదా, అందులో ఒక్క అమ్మాయినైనా వెనక్కి తీసుకొచ్చారా? స్ట్రైట్ క్వశ్చన్. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్. ఏం బతుకులేమి. శ్యామల, యాంకర్ శ్యామల జస్ట్ గురించి ఏమన్నారంటే, సిద్ధం సభలు పెడుతున్నాము గెస్ట్ గా రండి అంటే నాకేం డబ్బులు ఇస్తారు అని చెప్పేసి అడిగిందంట ఈమె. ఈమె గురించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. షికాగో సెక్స్ రాకెట్ లో ఏవో అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించినాయి. నాకు పర్సనల్ గా తెలిసినా కూడా కొన్ని డీటెయిల్స్ నేను చెప్పాలని అనుకోవట్లేదు. సెక్స్ రాకెట్ లో పట్టుబడిన వాళ్లతో కూడా రిప్రజెంటేటివ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అని చెప్పేసి ఆర్కే రోజా గారితో ఈక్వల్ గా కూర్చోబెట్టారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. నన్ను కార్నర్ చేసినట్టు కాదా? మహిళలకు అండగా ఉంటాను, మహిళల్ని ఒక్క మాట అన్నా అసలు నేను ఒప్పుకోను, ఒక మాట పండివని అంటారు కదా. జగనన్న చాలా సంస్కారవంతంగా మా పార్టీ నాయకుల్ని నడిపిస్తూ ఉన్న పరిస్థితి. XXX సోప్, సంస్కారవంతమైన సోప్. అటు చూడు 25 అట్లా బాగుంటది. మరి నేను ఒక మహిళనే, మరి నా మీద ఇంత జరుగుతున్నప్పుడు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదా చెప్పు నాకు. ఇప్పుడు లేవని నోరు చేస్తుందే. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ఏం లేదే, వాళ్ళని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. జగనన్న చాలా సంస్కారవంతంగా మా పార్టీ నాయకుల్ని నడిపిస్తూ ఉన్న పరిస్థితి. XXX సోప్, సంస్కారవంతమైన సోప్. ఆయన కంట్రోల్లో పెట్టకుండా, ఆయన ఒక మాట చెప్పకుండా వదిలేశారు. మీ ఇష్టం, మీరు రెచ్చిపోండి అన్నట్టు. వాళ్ళు రెచ్చిపోతున్నారు. జగనన్న చాలా సంస్కారవంతంగా మా పార్టీ. హాఫ్ అన్ అవర్ అంటే ఏమని చెప్పేసారు, రమ్మంటారు చెప్పండి. బాగా చండాలంగా ఉంటది. నాకు తెలిసి ప్రపంచంలో బ్రతుకులు బతుకుతుంది ఎవరైనా ఉందంటే అది వైసీపీ నాయకులని, కార్యకర్తలు అనేది నాకు అనిపిస్తుంది. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఎందుకంటే వాళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కిందనున్న పేటిఎం బ్యాచ్ వరకు వాళ్ళని కార్యకర్తలు అనడం కూడా అసలు తప్పే అనుకుంటున్నా. ఎందుకంటే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ పేటిఎం బ్యాచ్ వరకు కూడా చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు, పన్నేవన్నీ కుట్రలే. వాళ్ళు తిట్టడం ఎందుకు, నేను తిట్టించుకోవడం ఎందుకన్నా? నీ టార్గెట్ రీచ్ అవడం కోసం. టార్గెట్ ఏంటన్నా? 2029లో నువ్వు మినిస్టర్ అవ్వా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. మన ప్రభుత్వం వస్తే నువ్వే కదా హోమ్ మినిస్టర్. వేసినట్టున్నాడు సైకోసాలగా. అన్నా స్క్రిప్ట్ ఇవ్వండి. రోజుకి ఎన్ని షిఫ్ట్లు చెప్పిన ప్రెస్ మీట్ లో మాట్లాడాలో చెప్పండి. నేను రెడీ, మీరు రెడీనా? మేము మిమ్మల్ని ఎరుపుకుని చేయటం లేదు, మీరే ఎర్రిపు. పేమెంట్లు కూడా ఎవరు పని చేయట్లేదు, పదవుల కోసం బాగా పనిచేస్తున్నారు. ట్రిక్ కనుక్కున్నా. ఎలా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి, ఈ రాష్ట్ర ప్రజల పైన పగబట్టుకుని ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఇక రేపటి నుంచి బ్లూ శారీ కట్టుకొని ప్రెస్ మీట్ లో కూర్చోవాలి. శారీ కూడా బ్లూ శారీనా? మినిస్టర్ పని వద్దా? పర్వాలేదన్నా, కట్టుకుంటాను అన్నా. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. నాకు కామెంట్ పెట్టే వాళ్ళని మీరు తిట్టిపించండి అన్నా. ఆల్రెడీ మన బ్యాచ్ రెడీగా అవుతామా? ఏ బ్యాచ్ అన్నా? పేటిఎం బ్యాచ్. అందుకేనా నాకు డబ్బులు పేటిఎం యాప్ లో పంపిస్తున్నారు, వేరే యాప్ లో అస్సలు పంపారు మీరు. చూద్దాం
చూస్తావులే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.